హరే కృష్ణ. ఈరోజు గురువు గారు శ్రీమద్ భాగవతము 3వ స్కందము 26వ అధ్యాయము 19 మరియు 20 శ్లోకాలను చర్చించబోతున్నారు. ఈరోజు శ్లోకాల సారాంశము జీవుల తల్లి, తండ్రి మరియు గమ్యస్థానం గురించి తెలుసుకోవాలంటే ఈరోజు గురువు గారి ప్రవచనము మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈరోజు మనం శ్రీమద్ భాగవతము 3వ స్కందము అధ్యాయం 26 భౌతిక ప్రకృతి ప్రధాన తత్వములు అధ్యాయము 19 శ్లోకాలను మనం చర్చిద్దాం. దైవాక్షుభిత ధర్మిణ్యాం స్వస్యాం యోనౌ పురఃపుమాన్ ఆత్తవీర్యం సాసూత మహత్తత్వం హిరణ్మయం. 20వ శ్లోకం. విశ్వం ఆత్మగతం వ్యంజన్ కూటస్థో జగదంకురః స్వతేజసాపి భక్తివ్రం ఆత్మస్వాపనం తమః. తాత్పర్యము భాష్యము శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి స్వరూప దామోదర స్వామినితి నామినే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశకారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసరి గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. जय बोलो ग्रंथराज श्रीमद् भागवतम की जय. श्री श्री राधा रमन लाल की जय. जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय. गौर निताय की जय. जगत गुरु श्री प्रभुपाद की जय. श्री गुरुदेव समावेत भक्त वृंद की जय. वांछा कल्पतरुभ्यश्च कृपा सिंधुभ्येव च पतितानाम पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव భక్త బృందికి జయ హో. సో ఈరోజు మనకు భగవద్ ఒకసారి అన్మ్యూట్ అవ్వండి. ఒకసారి అన్మ్యూట్ అవ్వండి. ఇప్పటివరకు అన్మ్యూట్ లేదు, ఇప్పటివరకు నిప్పు చేశాను. సో ఈరోజు మనకు కపిల భగవానుడి యొక్క రూపంలో సాంఖ్య జ్ఞానాన్ని భగవంతుడు దేవహూతి ద్వారా మనకు ప్రసాదిస్తున్నారు. సో ఆ యొక్క జ్ఞానంలో చెప్తున్నారు భగవంతుడు మన యొక్క నిజమైన తల్లి తండ్రి ఎవరు, మన యొక్క గమ్యస్థానం అంటే ఉద్గమ స్థానం, మనం ఎక్కడి నుంచి రావడం జరిగింది, మళ్ళీ ప్రతి ఒక్కరి అంతిమ లక్ష్యము ఎటువంటి ప్రదేశం అంటే ఈరోజు శ్లోకంలో తండ్రి అహం బీజ ప్రదాత భగవంతుడు మనకు భగవద్గీతలో చెప్తున్నారు. 14వ అధ్యాయం 3-4 శ్లోకాస్లో మీద ఒకవేళ భగవద్గీత ఉంటే సో దీంట్లో కూడా మనకి కోట్ చేస్తున్నారు భగవంతుడు. 3rd శ్లోకంలో 3rd and 4th శ్లోకంలో చెప్తున్నారు మమ యోనిర్ మహద్ బ్రహ్మ తస్మిన్ గర్భం దదామి అహం సంభవ సర్వభూతానాం తతో భవతి భారత. సో భగవంతుడు నేనే ఆ బ్రహ్మమునందు, బ్రహ్మం అంటే ఈ మహత్తత్వం నందు బీజ ప్రధానము కావించుచున్నాను. ఈ ప్రకృతి ఏదైతే ఇంప్రెగ్నెంట్ అంటే ఆ ప్రెగ్నెన్సీ ధరించడానికి కొరకు భగవంతుడు బీజాన్ని ప్రదానం చేస్తాడు. అదేవిధంగా 4th శ్లోకంలో చెప్తున్నారు సర్వయోనిషు కౌంతేయ మూర్తయ
సంభవంతియ తాసాం బ్రహ్మ మహద్ యోని అహం బీజప్రద అహం బీజప్రద పిత. భగవంతుడు చెప్తున్నాడు. ఇంకా ఇన్ని ప్రూఫ్స్ ఇన్ని ఉండగా కూడా మనం భగవంతుని పరమపిత, అందరికి ఈ జగత్తు అఖిలాండ కోటి బ్రహ్మాండాలకు ఇంత విన్నా కూడా భగవంతుని మనము స్వీకరించలేకపోతున్నాము. దానికి కారణం ఏంటంటే మనం ఎన్నో జన్మల నుంచి వాసన, మనం లాస్ట్ లైఫ్ లో ఒక దేవతను కొలిచాము, అంతకుముందు లైఫ్ లో ఇంకో దేవత, అంతకుముందు లైఫ్, ఈ లైఫ్ లో మళ్ళీ మనం దేవతలే కాకుండా ఇంకెవరినో బాబాలను ఇంకెవరినో కొలుస్తాము. అది మన తప్పు కాదు, మన యొక్క సాంగత్యం. మన సాంగత్యము ఎటువంటి సాంగత్యం ఉంటే దాని యొక్క ప్రభావం మన మీద పడుతూ ఉంటుంది. లైక్ మన ఇంట్లో ఇప్పుడు వంట చేస్తున్నారు అనుకోండి, సో మనం ఇక్కడ బాగానే ఉన్నాం, అనుకోకుండా తుమ్ములు వస్తూ ఉంటాయి. ఎలా? అక్కడ ఏదైనా తాలింపు పెట్టారు, ఆ యొక్క గ్యాస్, ఆ యొక్క ప్రభావం వల్ల మనకు అనుకోకుండా వస్తూ ఉంటాయి. వర్షాలు పడుతూ ఉన్నాయి, వర్షంలో తడిసాము, బాగానే ఉన్నాం, వెళ్ళాము, వచ్చేసరికి సో కోల్డ్ స్టార్ట్ అవ్వచ్చు. దాని యొక్క ప్రభావం, ఆ యొక్క వర్ష వాతావరణ ప్రభావం వల్ల మన లోపల రావచ్చు. అదేవిధంగా మన యొక్క సాంగతి. కానీ ఒరిజినల్ గా మనము చాలా మందికి మనం చెప్తా ఉన్నాం భగవద్గీత అటెండ్ చేయండి, జ్ఞానం ఇది. భగవద్గీత అటెండ్ చేయడం ఎందుకు క్లాస్ అంటే మన యొక్క నిజమైనటువంటి జీవన విధానాన్ని మనం ప్రారంభించడానికి కొరకు మనం దీన్ని నిజమైన తల్లి, నిజమైన తండ్రి. చాలా మందికి ఆల్రెడీ ఈ సృష్టిలో చాలా రకాల తల్లులు ఉంటారు. స్పెషల్ గా తండ్రులు అయితే ఉండరు, కానీ తల్లులు ఎవరెవరు సృష్టిలో తల్లులు అంటే మనకు జన్మనిచ్చినటువంటి తల్లి, తర్వాత ఆయా, తర్వాత గోమాత, బ్రాహ్మణ పత్ని, గురుపత్ని, రాజపత్ని, భూమాత, ఈ విధంగా వివిధ రకాలైన తల్లులు. వీళ్ళందరూ తల్లి స్థానం ఉన్నాం. తండ్రి మాత్రం ఒక్కడే. ఎందుకు? ఆ తండ్రి మనకి ఎవరైతే జన్మ, తల్లి అనే గర్భంలో తండ్రి ఆత్మను, వీర్యం ద్వారా ఆత్మను పంపిస్తాడు. ఎవరి ద్వారా? ఆత్మ పంపించేది ఎవరు? మళ్ళీ భగవంతుడు. ఈయన ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా, ఈయన శరీరం ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా పనిచేస్తుంది. సో హం బీజ ప్రదాత అంటారు. సో కాబట్టి భగవంతుడి వల్లనే మనము సంతానాన్ని కనగలుగుతున్నాం. అంటే అక్కడ మీనింగ్ ఎవరు? భగవంతుడు తండ్రి. తల్లి అని మనం అనుకుంటున్నాం, తల్లి కూడా ఆత్మ. తల్లి అని మనం చూస్తున్నటువంటి ఆ శరీరం ఎవరిది? ప్రకృతి. ఆ ప్రకృతి పంచమహాభూతాలతో కూడుకున్నది. తర్వాత అంతేకాకుండా 24 అంశములతో కూడుకున్నది మన యొక్క దేహం. కాబట్టి ఈ దేహాన్ని మనము ఆ భగవంతుడి యొక్క శక్తి వల్ల మనకు వచ్చింది. కాబట్టి ఒరిజినల్ తల్లి మనకు భగవంతుడి యొక్క ప్రకృతి, ఒరిజినల్ తండ్రి భగవంతుడు అని మనం అర్థం చేసుకొని ఇప్పుడు మనం దాని డీటెయిల్స్ చూద్దాం. ప్రకృతి యందు భగవానుడు తన వీర్యము నుంచిన పిదప అది మహత్తత్వమును అంటే హిరణ్మయమని తెలుపబడిన సృజించును. బద్ధ జీవుల గతులచే శుభితమైనప్పుడు ప్రకృతి అందు ఇది సంభవించును. సో ప్రకృతి అంటే బద్ధ జీవుల శుభితమైనప్పుడు ప్రకృతి అందు అంటే, సో ఈ ప్రకృతిలో మనము దేహాన్ని స్వీకరిస్తాం. ఎట్లయితే తల్లి గర్భం రెడీ ఉంటుంది ఎప్పుడు కూడా, స్పెషల్ గా స్త్రీ మాతృమూర్తులు రెడీ ఉంటుంది, కానీ వాళ్ళకు అన్లెస్ అంటిల్ వీర్యం ద్వారా ఆత్మ ఎంటర్ కానట్టు అవుతే వాళ్ళది ఆ గర్భం దాల్చలేదు. అదేవిధంగా ఇక్కడ భగవానుడు తన వీర్యమును నుంచిన పిదప ఈ మహత్తత్వం ప్రధానంగా ఉంటుంది. సో అంటే 20 రెడీగా ఉంటుంది. అన్లెస్ అంటిల్ ఇప్పుడు భూమి రెడీగా ఉంది, విత్తనము నాటితేనే భూమి అంటే సరే అన్వాంటెడ్ కూడా రావచ్చు. మనం ఒక బకెట్లో ఒక తొట్టిలో మంచి ఫ్రెష్ మట్టిని తీసుకొచ్చాము, నీళ్ళు పోస్తున్నాము, దాంట్లోంచి చెట్టుగా మనము అలా నీళ్ళు పోస్తూ ఉన్నాం. చెట్టుని ఎక్స్పెక్ట్ చేస్తే వస్తుందా? మ్యాంగో ట్రీ వస్తే బాగుండు, మ్యాంగో ట్రీ వస్తే బాగుండు వస్తుందా? మ్యాంగో సీడ్ దాంట్లో పెట్టండి, అప్పుడు మ్యాంగో ట్రీ రావడం జరుగుతుంది. అదేవిధంగా భగవంతుడు
ఈ భౌతిక ప్రకృతిలో వీర్యం ఉంచడం వల్ల అది అక్కడి నుంచి జీవులు సృజింపబడతారు. ఎట్లయితే తల్లి గర్భం రెడీగా ఉంది, తండ్రి రెడీగా ఉన్నాడు. తండ్రి నుంచి ఆత్మ తల్లి గర్భంలోకి ఎంటర్ అయినప్పుడు ఆ తల్లి యొక్క యోని గర్భం దాలుస్తుంది. విత్తనమే లేనిది ఇంకే లాభం ఏముంటది? భూమిలో నీళ్లు పోస్తున్నాము, ఎండ కొడుతుంది చూస్తాము. విత్తనం లోపట లేదు కదా! మ్యాంగో విత్తనం సీడ్ ఉంటే మ్యాంగో వస్తుంది. వేప సీడ్ ఉంటే వేపది వస్తుంది. సీడ్ అనేది ఇంపార్టెంట్. ఆ సీడ్‌ని ఫిజికల్‌గా ఎవరో పెట్టాలి. అలానే భగవంతుడు ఆ సీడ్ ప్రదాత. నెక్స్ట్ భౌతిక ప్రకృతి యందు ఈ బీజ ప్రదానమును గూర్చి భగవద్గీత 14.3 యందు వివరింపబడింది. ప్రకృతి యొక్క ప్రధాన భాగము మహత్తత్వం, సమస్త వైవిధ్యములకు మూలము. ప్రధానమనియు బ్రహ్మమనియు పిలువబడు ఈ భౌతిక ప్రకృతి భాగము దేవదేవునిచే వీర్యవంతము కాబడి పలు రకములకు జీవులను సృజించును. ఆధ్యాత్మిక స్వభావపు వికృత ప్రతిబింబమైన కారణమున ఈ సందర్భంలో ప్రకృతి బ్రహ్మమని పిలువబడును. సో ఇక్కడ భగవంతుడు ఆత్మను ఎంటర్ చేస్తాడు. కానీ ఇక్కడ మరి ప్రభుజీ ఆత్మలందరూ పవిత్రమే కదా! భగవంతుడి దగ్గర ఉన్నారు. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. జీవులందరూ భగవంతుడు పవిత్రము, జీవులు కూడా పవిత్రం. కానీ అజిటేషన్ అంటే వాళ్ళ లోపల నాకిది కావాలి, కావాలి. ఇప్పుడు మన పిల్లలు కూడా మనం ఒకటి చెప్తే వాళ్ళొకటి అల్లరి చేస్తా ఉంటారు చాలా. నాకిది కావాలి, నాకు ఇస్తావా లేదా? నాకు కొనిస్తావా లేదా? ఎగ్జిబిషన్ తీసుకెళ్తాం, ఇంకెక్కడో షాపింగ్ తీసుకెళ్తాం. మనం ఒకటి మంచిది కొనియాలని తీసుకెళ్తాము. కానీ వాడు ఏదో బయట చూసి ఇది కావాలని అల్లరి చేస్తా ఉంటాడు. అప్పుడు వాడి యొక్క అలజడి బద్ధజీవుల గతులచే క్షుభితమైనప్పుడు ప్రకృతి అనేది స్తంభనించింది. సో బద్ధజీవులు కోరుకుంటా ఉంటాం నాకిది కావాలి. సో ఏది కావాలంటే అటువంటి ప్రకృతిలో అటువంటి దేహం సరే ఒకరు తామసిక్ లాస్ట్ లైఫ్‌లో కర్మలు చేశారు. తామసిక ఫలాల గురించి చాలా అనుభవించాలని కోరిక కోరుతా ఉంటారు. భగవంతుడి దగ్గర ప్యూర్ ఆత్మ ఉంటుంది. అక్కడ ఆత్మ అపవిత్రం ఉండదు. ఆత్మకు కావాల్సిందేంటి? తామసిక కర్మ భోగాలను, కర్మ ఫల భోగాలను. అప్పుడు అటువంటి దేహము ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో ఆ పురుషుడి లోపలికి భగవంతుడు ఎంటర్ చేస్తాడు పరమాత్మ రూపంలో. దెన్ ఆ తల్లి యొక్క గర్భం ఎలా ఉంది? తామసిక గర్భం అంటే ఆ ప్రకృతి ఆ తల్లి యొక్క దేహము ప్రకృతి నుంచే. కానీ ఆ తల్లి యొక్క దేహము తల్లి ఆత్మ పవిత్రమే. తల్లి దేహం ఏ విధంగా ఉందంటే ఆ త్రిగుణాలతో కూడుకున్నటువంటి దేహము 24 మూలకాలతో తయారైంది. కానీ గుణం మాత్రం ఏ గుణం ప్రధానంగా ఉంటది? ఎందుకంటే తామసిక గుణాలను గుణ ఫలాలను తామసిక కర్మ ఫలాలను అనుభవించాలని కోరుకుంటున్నటువంటి ఆత్మకు తామసిక గర్వాన్ని అంటే నా పుట్టుకతోనే ఎలా మీరు డిసైడ్ చేస్తున్నారు అనొచ్చు. ఆ తల్లి ఎక్కువ పడుకుంటా ఉంటది. ఎక్కువ తామసిక ఆహారాన్ని తీసుకుంటా ఉంటుంది. తామసికం ఇంకా ఆ లక్షణాలు ఉంటాయి. ఆ ఇంటి వాతావరణం అలా ఉంటుంది. భగవంతుడి యొక్క ఆరాధన ఉండదు. అసలు భగవంతుడు అనేవాడు ఉండడు. అక్కడ ఎప్పుడు కూడా జీవహింస జరుగుతా ఉంటుంది. ఆ తండ్రి కూడా 4 నియమాల్ని బ్రేక్ తాగుడు, తినుడు ఇటువంటివి. ఎందుకంటే ఈ జీవుడు అలాంటిదే కోరుకుంటున్నాడు. సో క్షుభితం అలా అయినప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు? అటువంటి గర్భం ఎక్కడ ఉందా అని చూసి వరాలకు ఆయనకు రుణానుబంధం అదే ఉంది. అలా పంపిస్తారు అక్కడ. అదే కొంతమంది సత్వగుణంలో పుట్టుకతో సో లాస్ట్ లైఫ్‌లో బ్రాహ్మణ లక్షణాలు లేకుంటే వైష్ణవ లక్షణాలు లాస్ట్ లైఫ్‌లో ఎంతో భక్తి. సో అటువంటి పురుషుడి లోపల ఎంటర్ చేయించి నేను అటువంటి యోనికి భగవంతుడు పంపించడం జరుగుతుంది. నెక్స్ట్ జీవుల ఆధ్యాత్మిక ప్రకృతికి చెందిన వారిని విష్ణు పురాణం నందు వివరింపబడింది. సో మన యొక్క అంటే మన యొక్క స్థానం ఉద్గమ స్థాయి ఇక్కడి నుంచి వచ్చాము. మనందరం కూడా జీవులు ఆధ్యాత్మిక ప్రకృతి. మరి ఇక్కడ ఆధ్యాత్మిక ప్రకృతి అన్నప్పుడు కొత్త వాళ్ళు కూడా ఉండొచ్చు. దేర్ ఆర్ 2 ప్రకృతిస్. ఒకటి స్పిరిచువల్ నేచర్, మెటీరియల్ నేచర్. స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మిక ప్రకృతి, వైకుంఠ లోకాలు. భౌతిక ప్రకృతి అంటే ఈ భౌతికమైనటువంటి విశ్వాలు. మరి జీవులు ఎక్కడికి సంబంధించిన వాళ్ళు? ఆధ్యాత్మిక ప్రకృతికి సంబంధించిన వాళ్ళు. భౌతిక ప్రకృతి అంటే మళ్ళీ అగైన్
ఇక్కడ మనం చూస్తే మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇది 2 రకాలు. భౌతిక ప్రకృతి, దాన్ని న్యూన ప్రకృతి, తక్కువ స్థాయి ప్రకృతి. ఉన్నత ప్రకృతి అంటే మనం అక్కడి నుంచి వచ్చి ఈ భౌతిక ప్రకృతి, న్యూన ప్రకృతిని దేహంగా స్వీకరించాం కాబట్టి మన లోపల 2 ప్రకృతులు కనబడతా ఉంటాయి. మనం చూస్తున్నటువంటి ఈ దేహము న్యూన ప్రకృతి, దేహంలో ఉన్నటువంటి ఆత్మ ఉన్నత ప్రకృతి. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆత్మ దేహాన్ని తీసుకున్నంత మాత్రాన న్యూన ప్రకృతిగా మారదు. తన స్థానం అలానే ఉంటుంది. విష్ణు పురాణం చెప్తారు ఆధ్యాత్మిక ప్రకృతికి చెందిన వాళ్ళు ఎవరు? జీవులు. అర్థమైంది అనుకుంటున్నాను. భగవంతుడు మనకు ఆత్మ అంటే వీర్య రూపంలో ఆత్మనిచ్చేవాడు కాబట్టి తండ్రి. మనం జనరల్ గా మీ తండ్రి ఎవరంటే సన్ ఆఫ్ ఫలానా, ఫాదర్ ఆఫ్ ఫలానా అని పెట్టుకుంటాం కదా. సన్ ఆఫ్ అంటే ఫలానా సో అండ్ సో అని రాస్తాం. ఎందుకు? మా తల్లికి నేను మా తండ్రి ద్వారా జన్మించాను. కానీ నిజంగా ఇది మనకు చూస్తున్నటువంటిది. ఆ! కానీ నిజంగా ఆ తండ్రికి ఆ కెపాసిటీ ఉందా? లేదు. ఆ తండ్రికి ఆ కెపాసిటీ ఒక ఆత్మని రప్పించేంత, ఆత్మని ఎంటర్ చేసేంత కెపాసిటీ మనకిక్కడ ఉంటుంది. అది భగవంతుడికి ఉంటుంది. కాబట్టి రియల్ ఫాదర్ ఈస్ కృష్ణ. సో ఆయన రిప్రజెంటేటివ్ ఫాదర్, కేర్ టేకర్ ఫాదర్ మనము కేర్ టేకర్ ఫాదర్. నిజమైనటువంటి తండ్రి భగవంతుడు. లైక్ మనం ఎక్కడైనా హాస్టల్‌లో పెడతాం. లేకుంటే ఎవరి ఇంటి దగ్గర పెడతాం. కొంచెం కేర్ తీసుకోండి. కేర్ టేకర్ ఫాదర్. లైక్ మీరే ఇంకా తల్లి, తండ్రి అంటాం. ఏదైనా హాస్టల్‌లో పెడితే వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి హాస్టల్ మెయింటైన్ చేస్తున్నారనుకోండి. అమ్మా మీ చేతుల్లో పెడుతున్నాం. ఇక మీరే తల్లి, తండ్రి. కొంచెం చూడండి 4 ఏళ్ళు ఇంజినీరింగు చూసుకోండి. కేర్ టేకర్ మదర్, ఫాదర్. రియల్ ఫాదర్ ఆయనని కన్నవాళ్ళు. కానీ ఒరిజినల్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్ శాశ్వతమైనటువంటి ఫాదర్ భగవంతుడు. తర్వాత ఇంకేం చెప్తున్నారు ఇక్కడ? జీవులు ఆధ్యాత్మికమే కానిచో దేవాది దేవునిచే బీజ ప్రధానం అనే విషయమే సంగత్యం అనేది అయ్యేది కాదు. ఆధ్యాత్మికం కాని దాని యందు భగవానుడు బీజ ప్రదానము చెయ్యబోడు అని పరమ పురుషుడు తన వీర్యమును ప్రకృతి అందించునని ఇచ్చట చెప్పబడింది. అనగా జీవులు స్వభావరీత్యా ఆధ్యాత్మికమే, బీజ ప్రదానము పిమ్మట ప్రకృతి వారిని మహాజీవుని బ్రహ్మదేవుడు మొదలుగా అల్పజీవి ఒక చీమ వరకు గల వివిధ రకములుగా సృష్టించును. భగవద్గీత 4.4 యందు ప్రకృతి సర్వయోనిషు కౌంతేయ అని స్పష్టంగా పేర్కొనబడింది. అనగా దేవతలు, మానవులు, జంతువులు, పక్షులు, పశువులు, వ్యక్తమైన దేది అయినను పశువులు వంటి సర్వవిధ జీవజాతులకు ప్రకృతియే తల్లి. భగవానుడే బీజ ప్రదాతయగు తండ్రి. తండ్రియే జీవము నొసగినను తల్లి శిశువునకు దేవు నొసుగుతా సాధారణంగా అనుభవం నందున్నట్టిది. బీజము తండ్రి చేతనే ఒసగబడినను దేహం మాత్రం తల్లి గర్భమునందు పెరుగును. అదేవిధంగా జీవులందరూ ప్రకృతి గర్భమున బీజ రూపమునందు ఉంచబడినను దేహం మాత్రం ప్రకృతి చేతనే ఒసగబడి వివిధ జాతుల యందు రూపములందు ఉత్పన్నమగును. చతుర్వింశతి తత్వములు అంత ప్రక్రియచే జీవ లక్షణములు వ్యక్తమగునని సిద్ధాంతము ఇచ్చట బలపరపబడలేదు. జీవశక్తి భగవాను నుండి నేరుగా వచ్చుచున్నది. అది పూర్తిగా ఆధ్యాత్మికమైనది కావున విజ్ఞాన శాస్త్రం ఎంతగా వృద్ధి చెందినను జీవమును మాత్రము సృజించలేదు. జీవశక్తి ఆధ్యాత్మిక జగత్తు నుండి వచ్చును. భౌతిక తత్వముల అంత ప్రక్రియతో దానికి ఎట్టి సంబంధం లేదు. కాబట్టి ఇక్కడ దయచేసి గుర్తుపెట్టుకోవాలి. జీవశక్తి అంటే భగవంతుడి యొక్క అనంత శక్తుల్లో ముఖ్యంగా మనకు ఆచార్యులు 3 శక్తులు. ఒకటి ఆంతరంగిక శక్తి అంటే ఆధ్యాత్మిక ప్రపంచాన్ని పరిపాలిస్తుంది. ఆధ్యాత్మిక ప్రపంచానికి ఇన్ఛార్జిగా ఉంటుంది. వైకుంఠ లోకాలైతే లక్ష్మి, దెన్ గోలోక బృందావనం అయితే రాధారాణి, అదే సాకేత్ అయోధ్య అయితే సీతమ్మ వారు, అలా వివిధ లోకాలు వైకుంఠ లోకాలకు లక్ష్మి ఆధ్యాత్మిక శక్తి, అంతర్యంగిక శక్తి, ఆలాదిని శక్తి. భౌతిక ప్రపంచం ఈ భౌతిక ప్రకృతికి భగవంతుడి యొక్క బహిరంగ శక్తి దుర్గా. తర్వాత మనము మార్జినల్ అంటే తటస్థ శక్తి. జీవులందరము భౌతిక ప్రపంచం వచ్చినప్పుడు ఈ భౌతిక ప్రకృతి ద్వారా జన్మ తీసుకుంటాము. ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళాలన్నప్పుడు ఆధ్యాత్మిక ప్రకృతి ద్వారా
మనకు భగవంతుడి యొక్క వైకుంఠం అయితే విష్ణులోకము, లేదా గోలోకం అయితే భగవంతుడి యొక్క ఆ, ద్విభుజ రూపం. సపోజ్ గోలోకంలో భగవంతుడితో ఆ, సాక్ష్యరసాన్ని, సో గోపబాలులాగా, సో అదే ద్వారకలో అయితే భగవంతుడి యొక్క ద్వారకా ప్రజల్లాగా, ఫ్రెండ్స్ లాగా జన్మ, ఆ దేహాన్ని ఆధ్యాత్మిక శక్తి మనకు ప్రసాదిస్తుంది. ఇక్కడైతే భౌతిక ప్రకృతి, అక్కడైతే ఆధ్యాత్మిక ప్రకృతి. ఎందుకంటే మనం అక్కడికి సంబంధించిన వాళ్ళము కాబట్టి ఇది మనకు భగవంతుడు అహం బీజ. సో అక్కడైతే ఇంకా ఒకసారి పుట్టడము, ఒకటేసారి చనిపోవడము, జన్మ మృత్యు, జరా వ్యాధి, దుఃఖ దోషాలు అవన్నీ కూడా అక్కడ ఉండవు. కేవలము ఈ భౌతిక ప్రకృతి, ఈ భౌతిక ప్రకృతి మనము కర్మానుసారంగా జన్మిస్తున్నాం కాబట్టి అక్కడ అందరము సేమ్. కాకపోతే వివిధ రసాలను అనుభవించడానికి ఆ మూడ్‌లో మనని భగవంతుడు మనకు అక్కడ కూడా అంతే కోరుకున్న విధంగా ఈ భౌతిక ప్రపంచంలో మనం భగవంతుడితో ఎటువంటి సంబంధాన్ని మనం డెవలప్ చేసుకుంటామో, ఆధ్యాత్మిక ప్రపంచంలో అటువంటి లీలలో పాల్గొనడానికి భగవంతుడు మనకు గొప్ప అవకాశాన్ని ఇస్తాడు. ఎటువంటి సంబంధాలు మనము ఇక్కడ మనకు ఆల్రెడీ శాస్త్రము, దాని తర్వాత మనకేం చెప్తున్నారు, జన్మించాము. శాస్త్రం అనే తల్లి, తర్వాత గురువు అనే తండ్రి ద్వారా మనకు ఆధ్యాత్మిక ప్రపంచంలో మన నిజమైనటువంటి శాశ్వత తండ్రిని మనం అంటే తెలుసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది భౌతిక ప్రపంచంలో. శాస్త్రం అనే తల్లి మనకి ఏం నేర్పిస్తుంది? భగవంతుడితో మనకున్నటువంటి శాశ్వత సంబంధం గురించి చెప్తుంది. శాశ్వత సంబంధం ఏంటి? జీవేర స్వరూపహయ కృష్ణేర నిత్యదాస్. జీవుడు నిత్యము భగవంతుడి దాసుడు. ఎటువంటి దాసుడు అంటే సంబంధం, భగవంతుని సేవక సంబంధం. ఎలాంటి సంబంధం ఉంది? శాంతరస సంబంధం. ఉం? భగవంతుడితో పరోక్షంగా ఉంటుంది, డైరెక్ట్ ప్రత్యక్షంగా. దాస్యరస సంబంధం, భగవంతుడితో దాసుడిలాగా నిత్యము. సాక్ష్యరస సంబంధం, భగవంతుడితో ఫ్రెండ్షిప్ లాగా, సఖుడిలాగా. తర్వాత వాత్సల్య, భగవంతుడికి మనం తల్లి తండ్రులాగా. తర్వాత ఆ మాధుర్య, భగవంతుడితో మాధుర్య లీలలో పాల్గొనేటువంటి మహద్భాగ్యము మనకు భగవంతుడు ప్రసాదిస్తాడు. శాంతరసము, దాస్యరసము, తర్వాత సాఖ్యరసము, వాత్సల్యం, మాధుర్య. ఇవి మనము ఈ భౌతిక ప్రపంచంలో భగవంతుడు మనకిచ్చినటువంటి మహద్భాగ్యము జన్మ. ఈ జన్మలోని మనము భగవంతుడితో ఈ విధమైనటువంటి దివ్యమైనటువంటి సంబంధాలను మనము 100% స్టేజ్‌కు రీచ్ అయినామంటే ఇంకా మనం హాయిగా, శాంతిగా, ఆర్ట్ ఆఫ్ డైయింగ్, శాంతిగా, సుఖంగా, ఆనందంగా ఈ శరీరాన్ని వదిలేయగలుగుతాం. నెక్స్ట్, సమస్త విశ్వములకు తన యందు దాల్చినదియు జగత్ వ్యక్తీకరణకు మూలమును ప్రళయ సమయమున నశింపనిదియు అగు తేజోమయ మహత్తత్వం. ఆ విధంగా వైవిధ్యమును ప్రకటించిన పిదప ప్రళయ సమయమున తేజమును కప్పివేసిన అంధకారమును మృంగివేయును. ఇక్కడ మనకు ఈ మహత్తత్వం ఏదైతే ఉందో, ప్రళయం వచ్చినప్పుడు కూడా మహత్తత్వం ద్వారా వ్యక్తీకరణం, సమస్త విశ్వం తన యందు దాల్చినది ఏది? మహత్తత్వం మొత్తం కూడా ఈ సమస్త విశ్వం అన్ని కూడా, బ్రహ్మాండాలన్నీ కూడా భగవంతుడు మహత్తత్వ వ్యక్తీకరణం దాంట్లో దాలుస్తాడు. తర్వాత జగత్ వ్యక్తీకరణకు మూలము మహత్తత్వము, మహావిష్ణువు నుంచి వెలువడ్డటువంటి మహత్తత్వము. తర్వాత ప్రళయ సమయమున కూడా అది నశింపదు, కాకపోతే భగవంతుడిలోనికి వెళ్ళిపోతుంది. అగు తేజోమయ మహత్తత్వం ఆ విధంగా వైవిధ్యమును ప్రకటించిన పిదప ప్రళయ సమయమున తేజమును కప్పివేసి అంధకారం మింగివేయదు. సో ఎప్పుడైతే ప్రళయం వస్తుందో అప్పుడు తేజోవంతం ఉండదు, అంధకారము దాని చుట్టూ ఆవరిస్తుంది అని చెప్తారు. నెక్స్ట్, భగవానుడు నిత్యుడు, ఆనందమయుడు, జ్ఞాన స్వరూపుడు అయినందున అతని వివిధ శక్తులు సైతము నిద్రాణ స్థితిలో నిత్య విలసితమై ఉండును. కనుకనే మహత్తత్వం సృజింపబడినప్పుడు అది మిథ్యా అహంకారమును సృజించి
విలయ సమయమున భౌతిక జగత్తును ఆవరించినట్టి అంధకారమును మృంగివేయును. ఈ విషయమును ఇట్లు వివరింపవచ్చును. అంధకారం చే కప్పబడి మనుజుడు రాత్రి సమయముందు అచేతనంగా ఉండవచ్చును, కానీ ఉదయమున మేల్కొనినంతనే దేహి యొక్క ఆచ్ఛాదనము లేదా నిద్రావస్థ ఎందలి విస్మృతి తొలగిపోవును. అదేవిధంగా ప్రళయము నాటి రాత్రి పిదప మహత్తత్వం ప్రకటమైనప్పుడు ఈ భౌతిక జగత్తు యొక్క వైవిధ్యమును ప్రదర్శించుటకు తేజము వ్యక్తమగును. సో సేమ్ మనకు రాత్రి పూట ఎలా అయితే అంధకారం వస్తుందో, ప్రళయం వచ్చినప్పుడు అంధకారం వస్తుంది. మళ్ళీ ఆ రాత్రి సమయం వెళ్ళిపోగానే ఎట్లయితే మనకు ఉదయం సూర్యోదయం జరుగుతుందో, అలా మళ్ళీ ఈ మహత్తత్వంలో ప్రధానం కాస్త అవ్యక్త స్థితి నుంచి ప్రకృతి వ్యక్త స్థితికి వచ్చినప్పుడు తేజోవంతం అవుతుంది. ప్రళయం అన్నారు కాబట్టి మనకిక్కడ మన సృష్టిలో బ్రహ్మ యొక్క ప్రతి రాత్రికి ప్రళయం వస్తుంది. అంటే అంధకారంతో 10 లోకాలు ప్రళయానికి గురవుతాయి. అంధకారము ఛాయ వచ్చేస్తుంది. తర్వాత బ్రహ్మ యొక్క రోజు మొదలవుతూనే మళ్ళీ ఈ 10 లోకాల యొక్క సృష్టి జరుగుతా ఉంది. ఎందుకు మిగతా 4 లోకాలంటే, మిగతా 4 లోకాలన్నీ కూడా చాలా ఉత్తమ లోకాలు. వాటికి భౌతిక భోగాలతో వీటితో పెద్ద పని లేదు. వాళ్ళపైన దేవతల యొక్క అజమాయిషి కూడా ఉండదు. ఈవెన్ రాక్షసులు కూడా మాక్సిమం స్వర్గలోకం వరకే వెళ్ళి వాళ్ళు ఇబ్బంది పెడతా ఉంటారు, కానీ పైన లోకాల్లో వాళ్ళు తపస్సులు ఉంటారు వాళ్ళందరూ. సో వాళ్ళకి పెద్ద ఈ లోకంతో పని ఉండదు. భగవంతుడి యొక్క స్థితి గురించి ఇక్కడ చెప్తున్నాడు. ఎందుకు భగవంతుడు అన్నామంటే, భగవంతుడి యొక్క స్థితి, భగవానుడు సచ్చిత్ ఆనంద స్వరూపుడు కాబట్టి, సత్ అంటే శాశ్వతం అంటే నిత్యుడు, చిత్ అంటే జ్ఞానమయుడు, ఆనంద్ అంటే ఆనందమయుడు భగవంతుడు. ఎలాంటిది? శాశ్వతుడు భగవంతుడు అంటే నిత్యుడు, తర్వాత ఆనంద స్వరూపుడు, ఆనంద సాగరుడు. మరి మనం కూడా భగవంతుడి అంశలాగా సచితానంద స్వరూపం అంటే మనము ఆత్మ లెవెల్లో మనం కూడా భగవంతుడితో గుణ రూపంలో సమానము, పరిమాణ రూపంలో తేడా ఉంది. ఎందుకు? మనము భగవంతుడు విభు, మనం అను. ఎట్లయితే భగవంతుడు ఆనంద సాగరుడు, దాంట్లో ఒక బిందువు మాత్ర ఆనందము ఈ ఆత్మ ఉంటుంది. ఎలా? ఆత్మ ఎప్పుడైతే భగవంతుడితో మళ్ళీ అంటే తన యొక్క సంబంధాన్ని పునఃస్థాపించుకుంటే అప్పుడు మళ్ళీ ఈ మూడింటిని ఫీల్ అవ్వగలుగుతాడు. ఎస్, నేను శాశ్వతుణ్ణి, నేను ఆనంద స్వరూపుణ్ణి, నేను జ్ఞాన స్వరూపుణ్ణి. ఎప్పటి వరకైతే భౌతిక ప్రకృతితో మనకు సంబంధం పెట్టుకుంటామో అప్పటి వరకు ఈ మరుపు అనేది ఉంటుంది. ఎప్పుడైతే భౌతిక ప్రకృతితో నా సంబంధం లేదు, నా సంబంధం ఆధ్యాత్మిక ప్రకృతితో ఉంది, ఆధ్యాత్మిక ప్రకృతి భౌతిక ప్రకృతి రెండిటికి యజమానైనటువంటి ఆ భగవంతుణ్ణి సేవించడమే నా శాశ్వత ధర్మము అని ఎప్పుడైతే మనం ఫీల్ అవుతామో అప్పుడు మనము ఆనంద స్వరూపంగా మనం మారిపోతాం. దానికి భగవంతుడితో సంబంధము జీవులకే కాదు, నిర్జీవులు కూడా భగవంతుడి ఆదేశాన్ని పాటిస్తాయంట. మనము జీవం ఉండి ఇంత మంచి ఆత్మ, ఇంత మంచి శరీరాన్ని పొంది కూడా మనము భగవంతుడి ఆజ్ఞలను పాటించలేకపోతున్నాము. కానీ అదే భగవంతుడు అవతరించినప్పుడు శాంత రసంలో ఇవేం నిర్జీవ స్థితిలో ఉన్నాయి కూడా మానవులే కాకుండా జంతువులు, పక్షులు, తర్వాత చెట్లు, చేమలు కూడా భగవంతుణ్ణి సేవించడానికి చాలా ఆతృతతో ఉంటాయి. ఈవెన్ కొన్నిసార్లు నిర్జీవం ఉన్నవి కూడా భగవంతుడి యొక్క పాద స్పర్శతో, భగవంతుడి యొక్క వాక్ స్పర్శతో జీవుల్లాగా అవి కూడా యాక్ట్ చేస్తాయి. ఎందుకు? అవి కూడా నిర్జీవులు అంటే వాటి లోపల కూడా భగవంతుడు ప్రతి అణువున విస్తరించి ఉన్నాడు. వాటిని కూడా యాక్టివేట్ చేయాలంటే భగవంతుడు చేయగలుగుతాడు. సపోజ్ ఎగ్జాంపుల్, మన కస్టమర్ కేర్ సెంటర్లో సిమ్ములు చాలా ఉంటాయి. ఆ సిమ్ములన్నీ కూడా నిర్జీవ స్థితిలో ఉంటాయి. వాటిని తలుచుకుంటే మనము అక్కడ ఉన్న కస్టమర్ సర్వీస్ సెంటర్లో ఉన్న అతను ఇమ్మీడియట్ గా మొబైల్లో వేసి
24 hours లో జీవం తీసుకురాగలుగుతాడు. ఆ సిమ్‌కు అంటే సిమ్ పని చేయగలుగుతాడు. సో, భగవంతుడు ఒకసారి లీలలో అంటే భగవంతుడు ఎవ్వరి లోపలనైనా గూడా అహం బీజ ప్రదాత అంటే నిర్జీవంలో గూడా వాటికి కూడా జీవాన్ని అంటే వాటికి కూడా చలనము, వాటితో గూడా మాట్లాడించే, పలికించే శక్తి భగవంతుడు కలిగించగలుగుతాడు. ఒకసారి భగవంతుడు గోపికలు చిన్నప్పుడు గోపికల ఇళ్ళల్లో వెన్న దొంగతనం చేస్తా ఉంటే, సో, వాళ్ళొచ్చి యశోదమ్మతో కంప్లెయింట్ చేస్తా ఉంటారు. మీ బాబు ఇలా మా ఆ! కృష్ణుడు మా ఇంట్లో దొంగతనం చేస్తాడు. దొంగతనం చేస్తే అంటే ఆయన తినడానికి వస్తే ఓకే. కానీ అన్ని కోతులకు పంచుతా ఉన్నాడు, ఫ్రెండ్స్‌కి పంచుతా ఉన్నాడు, ఇంకేమన్నా కుండలు పగలగొడతా ఉన్నాడు. ఇలా కంప్లెయింట్ చేస్తే యశోదమ్మ అంటుంది, "వాడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోండి. ఇప్పుడు నేను వాడిని దండిస్తాను. మా ఇంట్లో ఏం తక్కువైంది చూడు మా ఇల్లంతా గూడా ఎంత వెన్న, పెరుగు, పాలు ఎన్నున్నాయి. మాకు ఆవులు లేవా? 9,00,000 ఆవులున్నాయి." అంటే అప్పుడు ఆ గోపిక ఇలానా? ఈసారి ఎట్లైనా కృష్ణుడు ఈరోజు మా ఇంటికి రావాలి. నేను ఖచ్చితంగా ఆయన్ని పట్టుకోవాలి. మా ఇంటికి రావాలని అనుకుంటుంది. సో, పట్టుకోవడానికి ప్రయత్నిస్తాను అంట. రావడం మాత్రం కోరుకున్నది. పట్టుకోవడానికి ప్రయత్నిస్తాను. నా యొక్క తెలివితేటలు ఉపయోగించి అనుకుంది. అప్పుడేం చేసింది? వాళ్ళ ఇంటికి ప్రతి డోర్‌కు, మెయిన్ డోర్‌కు, గేట్‌కి అన్ని గంటలు కట్టేసింది. ఆ ఉట్టికి గంటలు కట్టింది. కుండకు గంటలు కట్టింది. ఆ కృష్ణుడు భగవంతుడు స్టూల్ అంటే చైర్ ఏదైతే వేసుకుంటాడో వాటికి గంటలు కట్టింది. ఎక్కడ పాసిబిలిటీ అక్కడ. సో, తాను అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా వేరే దగ్గర ఉంది. ఇమ్మీడియేట్‌గా వచ్చి అటాక్ చేసి పట్టుకోవడానికి. సో, అప్పుడు కృష్ణుడు మెల్లంగా ఏమని కోరుకుంది? కృష్ణుడు ఈరోజు మా ఇంటికి రావాలి, దొంగతనం చేయాలి అని కోరుకుంది. కృష్ణుడు ఏ తమాం ప్రపంచ ఎవరు ఏ విధంగా కోరుకుంటే వాళ్ళ కోరిక నెరవేరుస్తాడు. మనకు ఆల్రెడీ 4 రకాలైనటువంటి భక్తులు భగవంతుని కోరుకుంటా ఉంటారు. ఎవరోళ్ళు? ఆర్తో అర్థార్థి, జిజ్ఞాసు, జ్ఞానిచ్చ. సో, 4 అట్లనే తను భగవంతుడు మా ఇంటికొచ్చి వెన్న దొంగతనం చేయాలని కోరుకున్నది కాబట్టి, భగవంతుడు తన ఫ్రెండ్స్‌తో కలిపి డోర్ తీయడానికి పోతే ముందు చూస్తే నిన్న గంటలు లేవు, ఈరోజు గంటలు లేవు. ఓకే అని అనుకున్నాడు. తర్వాత లోపలికి వెళ్తే ఆ ఉట్టికి గంటలున్నాయి, కుండకు గంటలున్నాయి. ఏదైతే భగవంతుడు చైర్ వేసుకొని ఎక్కుతాడో ప్రతి దగ్గర గంటలు కనబడతా ఉన్నాయి. ఓహో! అంతరార్థం అర్థమైంది భగవంతుడు. అంతర్యామి. భగవంతుడు సర్వాంతర్యామి. భగవంతుడికి తెలీదు. ఆమె లోపల గూడా పరమాత్మ ఉన్నాడు. ఏ చైతన్యంతో గంటలు కడుతుంది? ఎందుకు భగవంతుడిని ఆహ్వానించింది? భగవంతుడిని పట్టుకోవడానికి ఆహ్వానించింది. ఓకే. రావడం జరిగింది. అప్పుడు భగవంతుడు అక్కడ ఇలా నిలబడి, "ఏ గంటలారా! ఇది నా ఆదేశము. ఈరోజు మీరు మోగకూడదు." చూడండి, నిర్జీవం. గంటకేమన్నా జీవం ఉంటుందా? మాట్లాడుతుందా? కానీ భగవంతుడి ఆదేశాన్ని పాటిస్తున్నాయి. సో, భగవంతుడు చెప్పాడు. ఒక్క గంట గూడా మోగట్లేదు. భగవంతుడు చైరేశాడు. కదులుతుంది గానీ గంటలు కదలట్లేదు. ఉట్టి మీదకెక్కాడు, తీశాడు. మోగట్లేదు. ఈజీ తన ఫ్రెండ్స్ అందరికీ భగవంతుడు ఆ కుండ ఇలా చేతిలో పట్టుకొని వెన్న తినిపిస్తా ఉన్నాడు. ఏమీ మోగట్లేదు. కుండ అటు ఇటు కదులుతుంది మోగట్లేదు. కోతులకు తినబెడుతున్నాడు మోగట్లేదు. కానీ ఫ్రెండ్స్ అనుకున్నారు, అరే! కృష్ణుడు మనకే తినబెడుతున్నాడు. మనం కృష్ణుడికి కూడా తినబెట్టాలి కదా! అని చెప్పేసి ఒక ఫ్రెండ్ దాంట్లో తీసి ఎప్పుడైతే భగవంతుడికి, కృష్ణుడికి వెన్న సమర్పించాడో అప్పుడు అన్ని గంటలు గన 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 మోగుతా ఉన్నాయి. అప్పుడు కృష్ణుడి కోపం వచ్చి, "హే గంటలారా! నా యొక్క ఆదేశాన్ని ఉల్లంఘించారు మీరు. ప్రభూ మీరు మాకు శాశ్వతమైనటువంటి ఆదేశం ఏంటి? గంటకిచ్చిన ఆదేశము ఎప్పుడైతే భగవంతుడికి ధూప, దీప నైవేద్యం జరుగుతుందో గంట మోగాలి. కాబట్టి మన ఇంట్లో కూడా ఆరతి చేసేటప్పుడు, భగవత్ ప్రసాదం అర్పించేప్పుడు గంటని మోగిస్తూ ప్రసాదాన్ని, నైవేద్యం ఇది భగవంతుడు గంటకిచ్చిన శాశ్వత ఆదేశం. కాబట్టి మీ శాశ్వత ఆదేశాన్ని మీ జన్మ జన్మలకు ఎన్నో జన్మలు ప్రతి లీలలో మాకు ఆదేశించారు ప్రభు. మా యొక్క ధర్మమే మీకు నైవేద్యం సమర్పిస్తున్నప్పుడు, మీకు ఆరతి సమర్పిస్తున్నప్పుడు మోగటము మన్నించండి ప్రభు అని చెప్పేసి వేడుకున్నాయి. అంటే ఆ లీల మనందరికి గంటకే శాశ్వతమైనటువంటి ఆదేశం గుర్తుంది. మనము జీవాత్మలం. శాశ్వతమైనటువంటి ఆదేశము భగవంతుణ్ణి సేవించటము. అది మర్చిపోవడం వల్ల మనం భౌతికాన్ని సేవిస్తున్నాము.
ఈ భౌతికాన్ని సేవించడం అంటే ఈ దేహం భౌతికము, దీన్ని సేవిస్తున్నాము. ఈ దేహంతో భగవంతుని సేవించండి, భగవంతుని గుర్తించండి. మన తండ్రి, శాశ్వత తండ్రి. సో శాశ్వత తండ్రిని, తర్వాత ఆ తండ్రిని మనకు తెలియపరిచేటువంటి తల్లి అయినటువంటి శాస్త్రాన్ని గుర్తించండి. శాస్త్రాన్ని బోధిస్తున్నటువంటి, అంటే నీవు భౌతికం కాదు, దేహం కాదు, నీవు ఆత్మవు అని ఆత్మ యొక్క గుర్తింపుని ఇస్తున్నటువంటి తండ్రిని, గురుదేవుల్ని గుర్తించండి శాస్త్రం ద్వారా. వాళ్ళిద్దరి సాయం ద్వారా భగవంతుని గుర్తించి, సహజమైన గంటలు ఎలా అయితే భగవంతుని సేవించాయో, మనం శాశ్వత సేవకులుగా మారడానికి గురుదేవులని తండ్రిగా గుర్తించి, శాస్త్రాన్ని తల్లిగా గుర్తించి మన జీవితాన్ని ఉద్ధరించుకోవాలి. మన శాశ్వత ధామము ఎక్కడి నుంచి అయితే వచ్చామో అక్కడికి వెళ్ళడానికి నిత్యము ప్రయత్నం చేయాలని కోరుతూ ముగిస్తున్నాడు. జయ గురు గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्री श्री राधा रमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, गौर की जय, जगत गुरु श्री प्रभुपाद की जय, श्री श्री पाद महाराज की जय। अडगंడి